హాయ్ ఫ్రెండ్స్, బొంబాయి చట్నీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర ఆవాలు, గుప్పెడంత శనగపప్పు, గుప్పెడంత కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. 2 కారం గల పచ్చిమిర్చి చీలికలు వేసి ఫ్రై చేసుకోవాలి. 1/2 కిలో ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని కొద్దిసేపు ఆయిల్లో వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు వేసి హై స్పీడ్లో వేయించుకోవాలి. 2 పెద్ద సైజు గల ఆలుగడ్డలను మెత్తగా ఉడికించి ఇందులో చిదిమి వేసి బాగా కలుపుకోవాలి. ఆలుగడ్డలు కూడా మంచిగా కలిసాక ఇందులో తగినంత ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. దీంట్లోకి 500 ml వాటర్ వేసి ఒక 10 to 12 minutes కుక్ చేసుకోవాలి. 2 స్పూన్స్ శనగపిండిని తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఈ మిశ్రమాన్ని ఈ చట్నీలో వేసుకోవాలి. బొంబాయి చట్నీ రెడీ.